జేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. జేటీవీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఒక కార్యక్రమం మీద ప్రత్యేకంగా విషయం మాట్లాడదామని ఈరోజు వచ్చిన సందర్భం అయితే విజయవాడ సింగనగర్ లోనా సెంటర్ ట్రాక్కు సంబంధించిన రోడ్లో పెట్రోల్ దొంగ రోజుకి పేటెక్కిపోతున్నారు. ఈ క్రమంలో ఇంటి ముందు పార్క్ చేస్తున్న వాహనాలనే టార్గెట్గా చేసుకొని కొంతమంది దొంగలైతే పెట్రోల్ దొంగతనాలకు ప్రతిరోజు పాల్పడుతున్న విషయం అయితే బాధితులు చెప్తూనే ఉన్నారు. అయితే పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ లోనా సెంటర్ రైల్వే ట్రాక్ రోడ్ అయితే ఏదో ఆ ప్రాంతంలో 9వ తారీఖు సాయంత్రం సుమారు 10 గంటల సమయంలో దాస్ అనే బాధితుడు ఇంటి ముందు తన వాహనాన్ని పార్క్ చేశారు. ఈ నేపథ్యంలో తన పార్క్ చేస్తున్న బైక్ను గుర్తు తెలియని దుండగులు తీసుకువెళ్లారని అతను ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు అయితే రోజు ఒక ఘటన జరిగే పరిస్థితి అయితే సింగనగర్ ప్రాంతంలో అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారా లేదా అనేది సమస్య కూడా పూర్తి స్థాయిలో స్థానికులు అడుగుతున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు ఏదైతే నిర్మానుష్య ప్రాంతాలు ఉన్న ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తే ఖచ్చితంగా ఆకతాయిలపై ఉక్కుపాదం మోపేందుకు కూడా చర్యలు తీసుకోవచ్చని స్థానికులు వాపోతున్నారు. ప్రతిరోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని, పెట్రోల్ దొంగతనాలు చేసే సంఖ్య మాత్రం పూర్తి స్థాయిలో రోజుకు పెరుగుతూనే ఉన్నాయని స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరైతే దాస్ అనే బాధితున్నారో తన వాహనం చోరీకి గురైన విషయం అయితే పూర్తి స్థాయిలో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ముందు పార్క్ చేస్తున్న వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు తీసుకెళ్లిన విషయం పట్ల ఆయన సింగనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో పోలీసులు తక్షణమే స్పందించి ఈ పెట్రోల్ దొంగలకు అదేవిధంగా బైకులు చోరీకి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలి, వాళ్ళకి అలాగే కఠిన చర్యలు తీసుకునే విధంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేసే విధంగా పోలీసు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అయితే ఈ ఘటన పునరావృతం కాకుండా చర్యలు చూసుకోవాలని ఈ సందర్భంగా స్థానికులు అయితే పూర్తి స్థాయిలో చెబుతున్నారు. జేటీవీ న్యూస్ ఏపీ. ఏం జరిగిందండి? మాది ఇక్కడ 18వ బ్లాక్లో ఇల్లు అండి. నేను ఎలక్ట్రానిక్ షాపు కట్టేసి ఇంటికి వెళ్ళి బండి బయట పెట్టి పడుకున్నా. తర్వాత రీఛార్జింగ్ పెడదామని చెప్పి లేచి చూసేసరికి బండి లేదు. ఆ తెల్లారి వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చా. ఎప్పుడు పోయింది బండి మీద? బండి ఎప్పుడు పోయింది? 9వ తారీఖు నైట్ పోయింది. సుమారు టైం ఎంత? టైము 2:30, 3 ఆ ప్రాంతాల్లో పోయిందండి. 2 ఆ ప్రాంతాల్లో పోయింది. అప్పుడు చూస్తే బండి లేదు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చా. అక్కడ ఉన్న కానిస్టేబుల్ అదేమో ఆయన అసలు సరైన సమాధానం లేదా, ఏంటో చెప్తా అంటే ఊరుకునే కసిరించుకుంటున్నాడు అతను. సరే వేరే ఆయన అప్లికేషన్ రాసి ఆయన మాత్రం సౌమ్యంగానే ఆయన చెప్పాడు, రాసి ఇచ్చాడు. ఇంకా అది ఇచ్చేసి వచ్చా. అది జరిగింది. ఇంతవరకు ఇన్వెస్టిగేషన్కి ఏమో రాలేదండి. ఒక కానిస్టేబుల్ కూడా రాలే. అదేమంటే మాకు ఆ డ్యూటీ పడుతుంది, సీఎం డ్యూటీ పడుతుంది, ఆయన మన ఆర్ఎస్ఎస్ ఆయన వచ్చాడు, ఆయనకి మేము సెక్యూరిటీ వెళ్ళాల్సి వస్తుంది, ఏ మాటలు చెప్తున్నారు వెళ్ళినప్పుడల్లా. ఇంతవరకు రాలేదు. లేదండి, ఇంతవరకు మాట్లాడిన సన్నివేశం ఏమీ లేదు. అవునండి పోయినాయి. ఇప్పుడు మా సందులో కూడా అదే రోజు కొన్ని బళ్ళు వెనకాల సీట్కి కవర్లు ఎత్తేసి కొన్ని తీసుకొని వెళ్ళిపోయారంట. అటు పక్క ఇటు ట్రాక్ రోడ్లో ఒక ఆయన ఆటో డ్రైవరు ఆయన బ్యాటరీ కూడా తీసుకొని వెళ్ళిపోయారంట. అదే వాళ్ళని పట్టుకుని మళ్ళా రెండోసారి అలాంటివి జరగకుండా చేస్తే మంచిదని మేము అనుకుంటున్నామండి. అది